నమస్తే, నేను మీ ప్రశాంత్. సంక్రాంతికి వచ్చిన మూవీస్లో వెంకటేష్ గారు నటించిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సో ఈ మూవీ అయితే 150 కోట్లు రికార్డ్ చేసింది అన్నట్లయితే వినిపిస్తుంది. సో ఇది ఎంతవరకు నిజం, అదేవిధంగా ఈ మూవీ ఓటీటీకి మరి ఎప్పుడు రాబోతుంది, సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, సంక్రాంతికి వస్తున్నాం మూవీ మంచి బ్రహ్మాండంగా విజయం సాధించిందని అయితే చెప్పుకోవచ్చు. మరి 150 కోట్లు రికార్డు కొట్టిందని చెప్పేసి కూడా చాలా వైరల్గా మారుతుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? 150 కోట్ల అంటే 150 కోట్ల షేర్ వచ్చిందని. సో అది అమ్ముడుపోయిందే వరల్డ్ వైడ్గా 41.5 కోట్లు, దాని ప్రీ బిజినెస్ వాల్యూ అని. అంటే సంక్రాంతి సినిమా 3 సినిమాల్లో కూడా గేమ్ చేంజరు, డాకు మహారా ఈ 2 సినిమాలతో పోలిస్తే ఒక రకంగా చిన్న సినిమా అని చెప్పాలి. ఎందుకంటే డాకు మహారాజ్ సినిమాని 80 కోట్ల పైన ప్రీ బిజినెస్ వాల్యూ, ఆల్మోస్ట్ అందులో సగమే ఇచ్చేసింది సంక్రాంతికి వస్తున్నాం. అదే గేమ్ చేంజర్ అయితే దాని ప్రీ బిజినెస్ వాల్యూ థియేట్రికల్గా మోర్ దాన్ 220 crores అది. సో దాన్ని బట్టి మనం సంక్రాంతికి వస్తున్నాం అనేది ఏ రేంజ్ సినిమానో మనం ఊహించవచ్చు. ఆ 2 సినిమాల కంటే బడ్జెట్ పరంగాను చిన్న సినిమానే, అలాగే బిజినెస్ పరంగాను ప్రీ బిజినెస్ పరంగాను చిన్న సినిమానే. కానీ ఆ 2 సినిమాల కంటే కూడా ఎక్కువగా ఈరోజు గ్రాస్ కలెక్షన్ కానీ అలాగే షేర్ని కానీ సాధించింది. అట్లా టాప్లో నిలిచింది. నిజంగా చెప్పాలంటే పాన్ ఇండియా సినిమాగా కాకుండా ఒక రీజనల్ సినిమాగా రిలీజ్ అయినటువంటి సినిమా 150 కోట్ల షేర్ సాధించడం, 260 కోట్ల రూపాయల పైన గ్రాస్ సాధించడం అనేది ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అంటే యూత్ స్టార్స్లో కానివ్వండి, మాస్లో విపరీతమైనటువంటి ఇమేజ్ ఉన్నటువంటి స్టార్స్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఇలాంటి వాళ్ళు సాధించలేనటువంటి ఒక అరుదైన ఘనతని ఈరోజు సీనియర్ స్టార్ అయినటువంటి వెంకీమామ అంటే వెంకటేష్ సాధించారు. సో అది నిజంగానే ఒక మిరకల్ అనే చెప్పాలి. వాళ్ళ ఇది సాధిస్తున్నటువంటి విజయం ఏదైతే ఉందో బాక్స్ ఆఫీస్ దగ్గర అది మిరకల్ అనే చెప్పాలి. ఎందుకంటే కంటెంట్ పరంగా గొప్ప కంటెంట్ ఏం కాదు. అవును, చాలా మనకి ఎన్నో సినిమాల్లో చూసినటువంటి కంటెంటే. కానీ ఆ సిచ్యువేషనల్ కామెడీ, సన్నివేశాలు, అలాగే డైలాగ్స్, వీటితోటే అనిల్ రావుపూడి ఒక మాయ చేశాడు. అందు గురించే థియేటర్లకి అందరూ కూడా కుటుంబ సమేతంగా వెళుతున్నారు. చూస్తున్నంతసేపు ఎంజాయ్ చేస్తున్నారు, పడి నవ్వుతూ ఉన్నారు. అదే ఏ స్టార్టింగ్లో వాళ్ళ ముఖాల్లో ఎలాంటి నవ్వు కనిపించిందో క్లోజ్ అయిన తర్వాత, సినిమా అయిపోయిన తర్వాత కూడా అలాంటి నవ్వు ముఖాలతోటి థియేటర్ నుంచి బయటకు వస్తూ ఉన్నారు. ఇట్లా అందరినీ కూడా అలరిస్తున్నందువల్లే, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నందువల్లే ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పటికి 20 days కంప్లీట్ చేసుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. సో మన దగ్గరకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇప్పటికే 150 కోట్ల షేర్ సాధించింది ఈ సినిమా అని చెప్తూ ఉన్నారు. ఈ 150 కోట్ల షేర్ అనేది అంటే 41.5 కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూతో విడుదలైనటువంటి సినిమా 150 కోట్లు అంటే ఏ రేంజ్ విజయం సాధించిందో మనమే ఊహించుకోవచ్చు. అందులో 150లో 41 కోట్లు పోతే దగ్గర 109 కోట్లు దాకా ఆ పైన లాభం వచ్చింది. అంటే ఆల్మోస్ట్ అంటే ఇంకొక 10 కోట్లు వచ్చిందంటే రూపాయికి పెట్టినవాడికి 3 రూపాయల లాభం వచ్చేసినట్టే లెక్క. ఇంత పెద్ద విజయం వెంకటేష్ కాదు కదా, అనిల్ రావుపూడి కాదు కదా, దిల్ రాజు కూడా ఊహించలేదు. ఈసారి సంక్రాంతికి 2 సినిమాలు ఆయనవి, 3 ఒకటి గేమ్ చేంజర్, ఒకటి సంక్రాంతికి వస్తున్నాం. గేమ్ చేంజర్కి 100 కోట్ల రూపాయల పైనే లాస్ అయ్యారు. ఆయన నమ్ముకొని ఆ సినిమా మీద పెట్టుబడులు పెట్టినటువంటి డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, బయ్యర్లు కానివ్వండి, వాళ్ళే సంక్రాంతికి వస్తున్నాం కూడా కొన్నారు. సో అక్కడ పోయిన డబ్బుని వాళ్ళు ఈ సంక్రాంతికి వస్తున్నాం తోటి మళ్ళీ తెచ్చుకున్నారు. కాబట్టి లేకపోతే వాళ్ళందరూ కూడా రోడ్డును పడాల్సిన పరిస్థితి గేమ్ చేంజర్ తోటి. సో ఆ ప్రమాదం నుంచి అందరూ నిర్మాతని అలాగే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరినీ కూడా కాపాడిన సినిమాగా ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిల్చుంది, సగర్వంగా నిల్చుంది. సో అట్లా చూసుకుంటే అంటే నిన్న ఆదివారం కూడా చాలా అన్నిట్లో ఏదైతే మార్కెట్లో ఎన్ని సినిమాలతో వాటన్నిటిలో కూడా టాప్ పొజిషన్లో ఉంది. ఇప్పటికి కూడా సింహాసనం మీద కూర్చుంది అంటే అది
సంక్రాంతికి వస్తున్న సినిమానే. అట్లా 260 కోట్ల రూపాయల పైనే గ్రాస్ సాధించింది. అలాగే 150 కోట్ల షేర్ సాధించింది. సో ఈ రకంగా ఎంత పెద్ద విజయాన్ని చవిచూసినటువంటి అనిల్ రావిపూడి ఇవాళ నిజంగా చెప్పాలంటే, అంటే రాజమౌళి తర్వాత ఇంతవరకు ఓటమి ఎరుగనటువంటి డైరెక్టర్గా తను పేరు తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే, ఒక రీజనల్ లాంగ్వేజ్ సినిమాతోటి, అంటే పాన్ ఇండియా కాదు ఇది, కేవలం ఒక్క తెలుగులో మాత్రమే రిలీజ్ అయినటువంటి సినిమా. ఈ సినిమాతోటి పెద్ద కాంబినేషన్స్ ఏమీ పెట్టుకోలేదు. తను ఏదైతే నమ్ముకున్నాడో కామెడీని, దాంతోటే తన అనిల్ రావిపూడికి ప్రధానమైనటువంటి బలం కామెడీయే, అది కూడా సిచ్యువేషనల్ కామెడీ. ఆ కామెడీతోటి ఎంత పెద్ద విజయాన్ని సాధించాడో, అంటే దిల్ రాజు కూడా ఒక రకంగా అనిల్ రావిపూడి ఆపద్బాంధువులాగా మారాడని చెప్పాలి. ఆయన కానీ శిరీష్, ఆయన బ్రదర్ శిరీష్ కానీ, వీళ్ళిద్దరూ కూడా అనిల్ రావిపూడిని విపరీతంగా కీర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే అనిల్ రావిపూడి 8 సినిమాలు డైరెక్ట్ చేస్తే ఆ 8 సినిమాల్లో 6 సినిమాలు దిల్ రాజుకే చేశాడు ఆయన. కాబట్టి అంతగా దిల్ రాజు తోటి ఆయన అనుబంధం ఏర్పడిందని చెప్పాలి. బయటికి తనని ఎవరైతే డైరెక్టర్గా చలనచిత్ర పరిశ్రమకు ఇంట్రడ్యూస్ చేశాడో పటాస్ అనే సినిమాతోటి, ఆ నిర్మాతను వదలకుండా ఇప్పటికీ కూడా, అంటే ఎంత వరుస హిట్లు సాధిస్తున్నా ఇది 8వ విజయం ఆయనకి. ఒక నిర్మాతనికి అలాగే ఆయనతోటి కంటిన్యూగా సినిమాలు తీయటం అనేది అంటే కమిట్మెంట్. సాధారణంగా ఒక 3-4 హిట్లు వచ్చినాయి అంటే ఎవరు కూడా రెమ్యునరేషన్ విపరీతంగా పెంచేస్తారు. వేరే నిర్మాతలు ఎక్కువ ఎవరైతే ఇస్తూ ఉంటారో రెమ్యునరేషన్, వాళ్ళకి వెళ్ళి సినిమాలు చేస్తూ ఉంటారు. కానీ అనిల్ రావిపూడి మాత్రం దిల్ రాజు ఎంత ఇస్తున్నా రెమ్యునరేషను, ఆయనకి సినిమాలు చేస్తూ ఉండటం అనేది కంటిన్యూగా అతనిలోని ఒక మంచి గుణమనే చెప్పాలి. సో కాబట్టి దిల్ రాజుకి సంబంధించి ఇతను ఒక గోల్డ్ మైన్ లాగా తయారయ్యాడనే చెప్పాలి అనిల్ రావిపూడి. సో ఏ సినిమాతో కూడా 6 సినిమాలు చేస్తే ఏ ఒక్క సినిమా కూడా ఆయనకి లాస్ తీసుకురాలేదు దిల్ రాజుకి. అలా ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఒక్క వెంకటేష్ అనే కాదు, ఈ సినిమాలో నటించినటువంటి విలన్లో కూడా నవ్వించారు. అలాగే ఒక జైలర్ పాత్ర చేసినటువంటి మరాఠీ యాక్టర్, అతను కూడా విపరీతంగా నవ్వించాడు. ఓవరాల్గా ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అంటే దాని లైఫ్ టైంలో 300 కోట్ల గ్రాస్ను కూడా సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 20 రోజులు అయింది కాబట్టి ఇంకా ఈజీగా ఇంకో 2 వారాలు, ఎందుకంటే పెద్దగా రేపు తండేల్ సినిమా వస్తూ ఉంది. తండేల్ అనేది మరీ బిగ్ స్టార్ సినిమా ఏం కాదు, ఆయన మేనలుడే. అవును, వెంకటేష్ మేనలుడే. ఆల్రెడీ మనం చూసాము. సో వాళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. కానీ తండేల్ అనే సినిమా జానర్ వేరు. అది ఒక లవ్ స్టోరీ మేళవించినటువంటి ఒక ప్యాట్రియాటిక్ ఫిలిం, అంటే దేశభక్తి కథా చిత్రం. ఇది వేరు. సో ఈ రెండు అది వేరే తరహా జానర్ కావటం వల్ల ఈ సినిమాకి వచ్చే జనాలు కంటిన్యూగా వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఒకసారి సినిమా చూసిన వాళ్ళు మళ్ళీ రెండోసారి కూడా చూడటానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి వీకెండ్స్ అంటే వీక్ డేస్లో కొంచెం వీక్గా ఉన్నప్పటికీ కూడా, ఈవెన్ వీక్ డేస్లో కూడా నైట్ షోస్ ఏవైతే ఉండేవో, ఫస్ట్ షో, సెకండ్ షోలు, వీటికి కూడా జనం బాగా వస్తున్నారు. నిన్నైతే చాలా చోట్ల, నిన్న 19వ రోజు, నిన్న 20వ రోజు, 20వ రోజు కూడా చాలా చోట్ల హౌస్ఫుల్స్ బోర్డులు పడ్డాయి. అంటే దాన్ని బట్టి మళ్ళీ జనం చూస్తూ ఉన్నారు. వెళ్ళి ఒకసారి చూసిన వాళ్ళు సాటిస్ఫై కాకుండా, అంటే మళ్ళీ చూడాలి అంటే ఆప్షన్ మార్కెట్లో వాళ్ళకి అందరం కలిసి ఎంజాయ్ చేసే సినిమా సంక్రాంతికి వస్తున్నాం. వేరే సినిమాలు లేకపోవటమే ఈ సినిమాకి కలిసి వచ్చింది అనుకోవాలి. అందుగురించే అప్రతిహతంగా అడ్డుకునే సినిమా ఏది లేకపోవటం వల్ల ఈరోజు 260 కోట్ల గ్రాసు యాజ్ పర్ ట్రేడ్ సర్కిల్స్, మన సోర్సెస్ ప్రకారం. వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ చెప్తున్నారు అనుకోండి. 150 crore షేర్ క్రాస్ చేసి టాప్ చైర్లో నిల్చున్నాడు వెంకీ మామ. మరి ఇప్పుడు రీజనల్ సినిమాతోటి వెంకీ మామను దాటే హీరో ఎవరు వస్తారో మరి చూడాలి. విశ్వంభరతోటి చిరంజీవి దాడతారా, లేకపోతే అంటే సీనియర్ స్టార్స్ వరకు చూసుకుంటే, అలాగే అఖండ 2 తోటి బాలకృష్ణ దాడతారా ఆ ఫిగర్ని అనేది మరి రాబోయే రోజుల్లో వేచి చూడాల్సిన విషయం.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.